మేడారం జన సంద్రమైంది. వనదేవతల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గద్దెలపై ఒకేసారి 4 దేవతలు దర్శనమిస్తుండటంతో భారీగా భక్తులు తరలివచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు సాయంత్రం అమ్మలు వనప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. వనమంతా జనసంద్రమైంది. మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. 4 వనదేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ ఉండటంతో ఇవాళ భారీగా భక్తులు తరలివచ్చారు. ఇటు వీఐపీల తాకిడి కూడా భారీగా పెరిగింది. తల్లులను మధ్యాహ్నం దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతరను చూసి ఆనందం వ్యక్తం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్. ప్రభుత్వ ఏర్పాట్లను కొనియాడారు. అడవి దేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా భక్తుల పూజలు అందుకుంటోంది సమ్మక్క. వనదేవతలంతా ఒకే దగ్గర కొలువుదీరిన అద్భుత ఘట్టాన్ని కనులారా తిలకించి తరిస్తున్నారు భక్తజనం. అమ్మల దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. మేడారం జాతర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మంత్రి కొండా సురేఖ. వైభవంగా జాతర నిర్వహిస్తామని ఎవ్వరూ ఊహించలేదన్నారు. అటవీ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం ఇదే మొదటిసారి అన్నారు సురేఖ. సమ్మక్క సారక్కతో తనను సీతక్కను పోల్చటం గర్వంగా ఉందని తెలిపారు. అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు మంత్రి సురేఖ. వీళ్ళు కూడా వీరవనితలు, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు. మేము కూడా అదే ప్రజల కోసం సేవ చేస్తున్న వాళ్ళు. కోయిన్సిడెన్స్ ఉంది ఒకటి, కాబట్టి మమ్మల్ని సమ్మక్క సారలమ్మగా అభివర్ణించడంలో మేము నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. మేడారం జాతరను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. తల్లి సమ్మక్కతో కలిసి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. 20 ఏళ్లలో తొలిసారి తన తల్లితో అమ్మవార్లను దర్శించుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు సీతక్క. వనదేవతలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా ఇండ్లకు వెళ్లాలని సూచించారు. గుడి పెద్దగా అవ్వడము, ఇక్కడ కొద్దిగా రద్దీ లేకపోవడం, ప్రోటోకాల్ వాళ్ళు కూడా అందరికి ఈజీగా దర్శనం అవుతుంది. ఈసారి ఫస్ట్ సారి మా అమ్మతో కలిసి ప్రోటోకాల్ దర్శనాన్ని వాడుకున్నా. ఆదివాసీలు తమ సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు చిత్రకళను ఉపయోగించారు. అడవుల్లో వేట పద్ధతులు, వారి తెగల వివరాలు తెలిపేందుకు బొమ్మలు గీసేవారు. చాలా ఏళ్ల క్రితం రాళ్లపై పెయింటింగ్స్ వేసేవారు. ఆ తర్వాత వస్త్రాలపై అందంగా బొమ్మలు వేస్తున్నారు. ఆదివాసీల చిత్రకళ అంతరించిపోకుండా కోయ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పొందిన వారు మేడారం జాతరలో అమ్ముతున్న బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేడారం జాతరలో అంద్ అనే ఆదివాసీ తెగ అడవులలో దొరికే పలు రకాల ఔషధాలను అమ్ముతున్నారు. మొత్తం ఆదివాసీలలో తక్కువ మంది ఉన్న ఈ తెగ కేవలం వైద్యం చేసే తెగగా గుర్తింపు పొందింది. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల రోగాలకు మందులు ప్రకృతిలో దొరుకుతాయంటున్నారు అంద్ తెగ ఆదివాసీలు. మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్లు తెలిపారు. దేశ నలుమూలల నుంచి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. రేపు సాయంత్రం తర్వాత 4 దేవతలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో జాతర పరిసమాప్తం కానుంది.